తర్వాత వచ్చే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా తదితర విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున అక్కడికి వచ్చే పేషెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారికి సకాలంలో మందులు అందే విధంగా పీహెచ్సీ వైద్యులు సిబ్బంది చర్యలు చేపట్టాలని బీజేపీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంభాల వెంకటేశ్వరరావు కోరారు. కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బీజేపీ మండల అధ్యక్షులు నందూరి సత్యబాబు, జనసేన ఎంపీటీసీ త్రిమూర్తుల ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి సారథ్యంలో సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంభాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కొత్తగా నిర్మించిన హెల్త్ ల్యాబ్ సెంటర్ని కూడా ప్రారంభించినట్లయితే 100 రకాల వరకు టెస్టులు చేసే సౌలభ్యం ఉంటుందని, ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే పంత నానాజీ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలియజేశారు. అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి మాట్లాడుతూ, ఈ పీహెచ్సీ పరిధిలో 2 ఎకరాల భూమి ఉందని, దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించి అవసరమైతే డాక్టర్స్ ఇక్కడే ఉండేటట్లు క్వార్టర్స్ నిర్మించినట్లయితే బాగుంటుందని, గతంలో ఆ పరిస్థితుల్లోనే ఇక్కడ వైద్య సేవలు అందించేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నండూరి సత్యబాబు, జనసేన ఎంపీటీసీ త్రిమూర్తులు, మండల ప్రధాన కార్యదర్శి బల్లా సుధాకర్, కవికొండల చలపతి, స్థానిక బీజేపీ నాయకులు నక్క వెంకటరాజు, పళ్ళ ముత్తారావు, జనసేన గ్రామ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. ఆహ్వానాలతో వారందరినీ కూడా ఆహ్వానించి తప్పకుండా వారికి నయం చేసి ఇంటికి పంపించే విధంగా ఇక్కడ పని చేయాలని వారికి సూచించడం జరిగింది. అదే కాకుండా ఇంకా వారి దగ్గర నుంచి కూడా కొన్ని సూచనలు తీసుకోవడం జరిగింది. ఇక్కడికి ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా చేసేదానికి వారికి కొన్ని సూచనలు చెప్పారు. అదేవిధంగా ఇక్కడ సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదని చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు కూడా పనిచేసే విధంగా చూడాలని, అలాగే ఈవేళ హెల్త్కి ఎంత ప్రాధాన్యత ఉందో మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాలుగా కూడా వారందరినీ కూడా అభివృద్ధి పథకం నడిపించాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దాంట్లో భాగంగానే ఇక్కడ పిహెచ్సిని సందర్శించాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా పంచాయతీలు కావచ్చు, అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇలాగ అనేక రకమైన ప్రభుత్వ సంస్థలు ఏదైతే ఉన్నాయో అన్నింటినీ కూడా పరిశీలించి అక్కడ ఏ విధమైన లోటుపాట్లు ఉన్నా కూడా అవన్నీ కూడా పరిష్కరించేదానికి ఇక్కడ ఎమ్మెల్యే పంత నానాజీ గారు తీసుకెళ్తాం. అలాగే ఏదైతే రాష్ట్రంలో హెల్త్ మినిస్టర్ మీకు తెలుసు, సత్యకుమార్ గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి ఇక్కడ డిఎంహెచ్ఓ గారు పూర్తి స్థాయిలో ఈ పండూరు పిహెచ్సీని కాదు, చుట్టుపక్కల ఉన్న పిహెచ్సీని కూడా పర్యవేక్షించి తగిన రీతిలో స్పందించి అక్కడ మందులు సౌకర్యంగా మందులు ఉండే విధంగా, అదేవిధంగా ప్రజలకు అందుబాటులో డాక్టర్స్ ఉండే విధంగా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది.